ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటనలో లోకేష్ అత్యంత చురుగ్గా వ్యవహరించారు. కేవలం 4 రోజుల వ్యవధిలో మంత్రి లోకేష్ ఏకంగా 45 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఓలు పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన వనరులు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుకూలతలను వారికి వివరించారు. ఈ పర్యటనలో సాధించిన అతిపెద్ద విజయం RMZ సంస్థతో కుదిరిన ఒప్పందం. లోకేష్ చొరవతో ఈ సంస్థ ఏపీలో సుమారు $10 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేయనుంది. కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన వనరులు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుకూలతలను వారికి వివరించారు. ఈ పర్యటనలో సాధించిన అతిపెద్ద విజయం RMZ సంస్థతో కుదిరిన ఒప్పందం. లోకేష్ చొరవతో ఈ సంస్థ ఏపీలో సుమారు $10 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేయనుంది.